నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాదక ద్రవ్యాలపై తిరుగులేని అస్త్రం సంకల్పం. గుంటూరు జిల్లా ఎస్పీ ఉత్తర్వులతో జిల్లాలో విస్తృతంగా అమలు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నివారించడమే లక్ష్యం. జగ్గడిగుంటపాలెం ఐటీఐ కాలేజీలో సంకల్పం కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు. నటనలోనూ పరిపాలనలోనూ తిరుగులేని ఎన్టీ రామారావు తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన మహానేత. అంగలకుదురులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ శంకుస్థాపనలో టీడీపీ నేతలు. అంగలకుదురులో వచ్చే నెల 22న అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠ ద్వితీయ వార్షికోత్సవం. బ్రోచర్ ఆవిష్కరించిన శ్రీ సీతారామదాస స్వామి హిందూ ఐక్యవేదిక నాయకులు. తెనాలిలో ఒకే రోజు 2 రోడ్డు ప్రమాదాలు, బాధితులకు స్వల్ప గాయాలు. తెనాలి రూరల్ మండల గ్రామం అంగలకుదురులో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంస్య విగ్రహ శంకుస్థాపన మహోత్సవం జరిగింది. టీడీపీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. సినిమా రంగంలో తిరుగులేని నటుడుగా కొనసాగిన ఎన్టీ రామారావు రాజకీయాల్లోనూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన నాయకుడిగా గుర్తింపును సాధించారని గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. కిలో ₹2 పేదలకు బియ్యం అందించడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు గొప్ప సేవల్ని అందించారని తెలిపారు. తెనాలి రూరల్ మండలం గ్రామం అంగలకుదురులో ఎన్టీ రామారావు కాంస్య విగ్రహ శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సభలో హెనీ క్రిస్టినా మాట్లాడారు. నటనలో రాష్ట్ర పరిపాలనలో తనకు తానే సాటి అనిపించుకున్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమంతో పాటు అభివృద్ధితో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తెలుగు వారికి గౌరవం, ఖ్యాతి తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. కళారంగంలో ఆయన నటించిన పాత్ర లేదని, రాజకీయానికి కొత్త అర్థం తెచ్చిన నాయకుడిగా ప్రజల మనసులో నిలిచిపోయారని తెలిపారు. సంక్షేమ పథకాలకు మార్గదర్శకుడిగా తెలిపారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ దేశంలోనే తెలుగు వారికి గుర్తింపును తీసుకొచ్చారని తెలిపారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నాన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా మెప్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ దేశంలో మార్పు రావాలని, రాజకీయం పేదవాడి దగ్గరకు రావాలని కోరుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీని. మాదిక కులస్తుని ఎన్టీఆర్ ఆర్థిక మంత్రిని చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, సామాజిక మార్పు కూడా ఆయన చైతన్యం చూపించినటువంటి వ్యక్తి. ఆనాడు మరి ఎంఆర్పిఎస్ వాళ్ళు ఒప్పుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ అరుంధతీయుడు అని చెప్పి మొట్టమొదటిగా సంబోధించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు దానికి శ్రీకారం చుట్టాడని చెప్పి నా భావన. అలాంటి సామాజిక మార్పుకి చైతన్యం పలికినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. మరి అంతేకాకుండా మనం గమనించినట్లయితే రాజకీయ సంస్కరణలు, ఒక గుడ్ గవర్నెన్స్, రాజకీయ సంస్కరణ ద్వారా ఒక మంచి పాలనని నాంది పలికినటువంటి ఒక గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. ఆకలిని తట్టి చూసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి. పేదవాడికి గుప్పెడు అన్నం పెట్టాలనే ఆలోచన, పేదవాడికి ఒక ఇల్లు కట్టించాలనే ఆలోచన, పేదవాడికి ఒక బట్ట ఇవ్వాలనే ఆలోచన, ఈ రకంగా కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలని మనం కలగజేయిందే అది రాజకీయం కాదు, అది పాలన కాదు, అది ప్రభుత్వం కాదు అని చెప్పినటువంటి మొట్టమొదటి నాయకుడు. వేలెత్తి చూపించడమే కాకుండా వాటిని అమలు చేసేదానికి ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఊహించినటువంటి ₹2 కిలో బియ్యం ఆ రోజు ఇవాళ రూపాయి బియ్యం ఎందుకు వచ్చిందా అంటే ఆయన ప్రారంభించినటువంటి ఆ ఉచిత బియ్యం పథకం వల్లే ఈ రోజున వ్యాప్తంగా రాజకీయ పక్షంగా జాతీయ స్థాయిలో ఈ పార్టీని నిలబెడుతూ ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ముందు చూపుతో పార్టీ కానీ ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే మన పార్టీకి ఉన్నటువంటి ఫౌండేషన్ కానీ, కార్యకర్తల బలం కానీ ఏ పార్టీకి లేవని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. అటువంటి పార్టీని రాబోయే రోజుల్లో బాధ్యతలు తీసుకొని ముందుకు నడిపించబోతున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. 3 తరాలు ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఈ పార్టీని రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా ముందుకు నడుపుతూ కార్యకర్తల త్యాగాలు వృధా పోకుండా ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా ఈరోజు చాలదు.
చాలా చెప్పుకోవచ్చు వారు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు, సేవా కార్యక్రమాలు. ఈరోజు మరి మనందరము వారి యొక్క కాంస్య విగ్రహాన్ని మన గ్రామంలో ఇలా శంకుస్థాపన చేసుకొని పెట్టుకోవడం అనేది మనందరికీ నేను ధన్యతగా భావిస్తున్నాను. అదే నేపథ్యంలో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా అంతకంటే ఘనముగా ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాటిని ఆచరిస్తూ వారి వారసత్వంగా వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే పందాలో పేదవాళ్ళకి న్యాయం చేస్తూ పేదవాళ్ళకి అనేక పథకాలను ఇస్తూ మన ముందు మన నాయకుడిగా మనం గౌరవిస్తున్నాం. అయితే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని మర్చిపోకుండా మనందరూ గుర్తుపెట్టుకోవాలని అక్కడక్కడ ఈ విగ్రహాలను చూస్తూ మనం గుర్తుపెట్టుకుని ఆయన ఏదైతే మనం చెప్పాడో దాన్ని ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీని బలపరుస్తూ ఆంధ్రదేశ్ అభివృద్ధి కోసం, ముఖ్యంగా రాజధాని అమరావతి కోసం ఈ విగ్రహ శంకుస్థాపనకు వచ్చిన పెద్దలకి, అట్లాగే పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, గ్రామ పార్టీ నాయకులకి, పెద్దలకి, వచ్చిన తెలుగుదేశం పార్టీ అన్నగారి అభిమానులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ రాజకీయం పేదల దగ్గర ఉండాలని చెప్పేసి భావించి రాజకీయ పార్టీ పెట్టినటువంటి విప్లవ యోధుడు ఎన్టీ రామారావు గారు. అందుకు నేను విప్లవ యోధుడు అన్నాను. విప్లవం అంటే మార్పు. ఆ మార్పును కోరుకున్నాడు. అంతకుముందే ఆయనకి పెద్ద ఫ్రేమ్ ఉంది. రాముడు అంటే రూపం తెలియదు, ఆయన చూసుకొని రాముడు అనుకునేవాళ్ళు. కృష్ణుడంటే రూపం తెలీదు, రామారావు గారిని చూసి కృష్ణుడని ఇందిరాగాంధీ సైతం చేతులెత్తి దండం పెట్టేది. దుర్యోధనుడైనా, అర్జునుడైనా, కర్ణుడైనా, ఎవరైనా నందమూరి తారక రామారావు గారే. అలాంటి గొప్ప సినిమా నటుడు, విలాసవంతమైనటువంటి జీవితం ఉన్నటువంటి వ్యక్తి. రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలోని శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసకోటిలో 2026 జనవరిలో జరగనున్న ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. నూతన సంవత్సరం జనవరి 22న తెనాలి రూరల్ మండలం అంగలకుదురులోని శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసకోట్లో అయోధ్య బాలరాముని ప్రతిష్ఠ ద్వితీయ వార్షికోత్సవం, శ్రీ సీతారామస్వామి కళ్యాణం, 164వ ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. హిందూ ఐక్యవేదిక సహకారంతో జరగనున్న కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను శనివారం దాసకోట్లో ఆవిష్కరించారు. వివరాల్ని తెలిపారు. జనవరి 25వ తేదీన తెనాలిలో, 21న అంగలకుదురులో శ్రీ సీతారామస్వామి గ్రామోత్సవాలు జరుగుతాయి. 22న అయోధ్య బాలరాముని ప్రతిష్ఠ ద్వితీయ వార్షికోత్సవాన్ని వైభవంగా జరుపుతారు. కోలాటం, ముగ్గులు, భజన సంఘాలతో సామూహికంగా శ్రీ సీతారామస్వామి కళ్యాణం జరుపుతారు. భక్తులకు అన్న సంతర్పణ ఉంటాయి. 23న శ్రీరామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం సామూహికంగా జరుగుతాయని తెలిపారు. 24న శ్రీ శ్రీనివాస స్వామి కళ్యాణం జరుగుతుందని వివరించారు. భక్తులు కుటుంబ సమేతంగా వేచేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని శ్రీ సీతారామదాస స్వామి కోరారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో అవ్వారు శ్రీనివాస్, హనుమత్ ప్రసాద్, కడియాల నందకిషోర్, కడియాల సునీల్, దేశు నాగరాజు, కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకోటి అంగలకుదురు. వాసుదాస స్వామి వారి 164వ జన్మదినోత్సవం జనవరి 22వ తారీఖు. అదే రోజు మన అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట స్థాపన జరిగిన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మనము గత 2 సంవత్సరాలు కూడా ఇక్కడ కళ్యాణం చేశాము. లాస్ట్ ఇయర్ చేశాము, ఈ సంవత్సరం చేశాము. రేపు జనవరి 22వ తారీఖు నాడు అయోధ్య రాముని ప్రతిష్ట సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణం చేయడానికి మన గ్రామ పెద్దలు, తర్వాత విశ్వ హిందూ పరిషత్తు, హిందూ సంఘాల వాళ్ళందరూ కలిసి ఉత్సాహంతో ప్రతి సంవత్సరం చేయాలనుకుంటున్నారు. జరుగుతుంది కాబట్టి 22వ తారీఖు తప్పనిసరిగా అందరూ కళ్యాణాలు పాల్గొవాల్సింది కోరుతున్నాము. 20వ తారీఖు తెనాల్లో ఊరేగింపు రాముల వారిది, 21వ తారీఖు అంగలకుదురులో ఊరేగింపు, 22 కళ్యాణం, 23 సత్యనారాయణ వ్రతము, 24 శ్రీనివాస కళ్యాణం ఉంటుంది. తర్వాత మన విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఈ ఆశ్రమం అందరికీ, రామభక్తులందరికీ, హిందూ బంధువులందరూ తెలుసుకోవాలి. వాల్మీకి మహర్షి 7 కాండలలో రచించిన రామాయణాన్ని 9 కాండలలో 9 సర్గలలో మొత్తం ఆంధ్రీకరించి దానికి భాష్యం చెబుతూ రచించిన స్వామి వాసుదాస స్వామి ఈ ప్లేస్లోనే కూర్చొని రచించి శ్రీరాముల వారిని సాక్షాత్కరించుకున్న ప్లేసు. అదేవిధంగా ఒంటిమిట్ట శ్రీరాముడి ఆలయం జీర్ణోద్ధరణ కోసం అదే స్వామి ఒక కొబ్బరి చిప్పలో, ఈ పవిత్రమైనటువంటి ఈ కొబ్బరి చిప్పలో
విరాళాలు దాతల దగ్గర నుంచి తీసుకొని ఒంటిమిట్ట ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. రాముల వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగరంలో స్వామివారి ఊరేగింపు జనవరి 20న తెనాలి నగరంలో, అలానే 21న ఇక్కడ అంగలగుదురు గ్రామంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. అలానే ఇక్కడ గోసేవ, మిగతా అనేక రకమైన ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటికి భక్తజనులు వారికి ఏ విధంగా అయితే సహకరించగలరో ధన రూపంగా సహకరించి ఈ ఆశ్రమానికి అన్ని రకాలుగా చేయూతనివ్వాల్సిందిగా. ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిన రోజు చేశాము, అన్నదానం చేశాము, అదేవిధంగా మొదటి వార్షికోత్సవం కూడా మేము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం జనవరి 22వ తారీఖు 2వ వార్షికోత్సవం చేయాలని తలంచి గ్రామ ప్రజలు, మరి రామ భక్తులు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరితో కూడా సమాచారాన్ని పంచుకోవాలని చెప్పి ఈరోజు ఈ యొక్క ఫాంప్లెట్ని, ఈ బ్రోచర్ని మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 20వ తారీఖు తెనాలి పట్టణంలో రాముల వారి గ్రామోత్సవం నిర్వహించి 21వ తారీఖు అంగలకుదురు గ్రామంలో కూడా అంగరంగ వైభవంగా కూడా గ్రామోత్సవం నిర్వహించాలని, అదేవిధంగా రామభక్తులందరితో కూడా రామభక్త భజనలతో, కోలాటాలతో కూడా గ్రామంలో ఒక రథోత్సవం కూడా చేయాలని మేము నిర్ణయించాం. అదేవిధంగా 22వ తారీఖు అన్న సందర్భంతో పాటు రాముల వారి యొక్క అయోధ్య రామ మందిర 2వ వార్షికోత్సవాన్ని కూడా మేము చేయదలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా 20 నుంచి 24వ తారీఖు వరకు జనవరి నెలలో మేము నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతిరోజు తప్పకుండా పాల్గొని ప్రతి కార్యక్రమానికి మా అనే భేదం లేకుండా మనది అనే భావంతో ముందుకు తీసుకెళ్ళాలి. పట్టణానికి చెందిన సంగీత సంస్థ సంకీర్తన ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్నమయ్య పతాంజలి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను నిర్వాహకులు ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె పురుషోత్తమరావు ఆధ్వర్యంలో సంకీర్తన సంస్థ ఏటా నిర్వహిస్తున్న అన్నమయ్య పతాంజలి ఈ నెల 28వ తేదీ జరగనుంది. కార్యక్రమ ఆహ్వాన పత్రికను డాక్టర్ కె పురుషోత్తమరావు శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. వివరాల్ని తెలియజేశారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్నమయ్య పద కవితల్ని గాయని గాయకులు గానం చేస్తారు. పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి వ్యాఖ్యానంతో సాదులూరి సుచరిత, నల్లపాటి దివ్యశ్రీ, తాడపల్లి శ్రీకాంతి, పులవర్తి రత్న ప్రియాంక, పంచాంగం కృష్ణ శ్రీలత, మతుకుమల్లి సంతోషి, కళ్యాణం పార్దు, శివసాయి రోహిత్, పంచాంగం ఉదయ శ్రీహరిణి, అంది తన్మయి, సురాభతుల దేవి లలిత, గౌరవజుల ఆంజనేయ శాస్త్రి, కె రాజేశ్వరరావు, డాక్టర్ కె పురుషోత్తమరావు గానం చేశారు. వివిధ వాయిద్య కళాకారులు వాయిద్య సహకారం అందిస్తారని వివరించారు. పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, గౌరవార్జుల ఆంజనేయ శాస్త్రి, మోదుకూరి నగధర్రావు, మేడిచుర్ల లక్ష్మీ సుజాతల్ని సంకీర్తన సంస్థచే సత్కరిస్తారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కె రాజేశ్వరరావు పాల్గొన్నారు. రేపు అనగా 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు మా సంకీర్తన సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అన్నమయ్య సంకీర్తన కార్యక్రమం ఈసారి మరింత అద్భుతంగా, శ్రవణానందకరంగా ఈసారి డిజిటల్ స్క్రీన్లో మంచి ఆర్కెస్ట్రాతో, స్థానిక కళాకారులతో, చిన్నపిల్లలతోటి తర్ఫీదు పొందుతున్న చిన్నపిల్లల్ని వాళ్ళని బాగా ట్రైన్ చేసి ఎప్పటిలాగే శ్రమతో అనుకోకూడదు, ఇష్టంతో మేము నిర్వహిస్తున్న ఇది మా 9వ కార్యక్రమం. ప్రతిసారి దిగ్విజయంగా నిర్వహిస్తూ వచ్చాం. అందరి మన్ననలు పొందాం. స్వామివారి దీవెనలు అందుకున్నాం. ఈసారి కూడా మా కార్యక్రమం అంతకంటే ఎంతో మనోరంజకంగా సాగుతుందని మేము ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వరుడి కృపతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వచ్చి మా కార్యక్రమాన్ని, భక్తి సంగీతాన్ని ఆస్వాదించి మీరందరూ తన్మయులవుతారని, శ్రీ వెంకటేశ్వరుడి కృపకు పాత్రులవుతారని మనసారా కోరుకుంటున్నాను. మీ పురుషోత్తమరావు, సంకీర్తన సంస్థ అధ్యక్షుడు. వేదిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం. ప్రతిసారి మేము ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా సమయపాలన పాటిస్తూ సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు మా కార్యక్రమం జరుగుతుంది. అందరికీ ఇదే మా ఆహ్వానం. నమస్కారం. పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం 75వ జన్మదిన వేడుకల్ని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఆయనకు తెనాలి బంధు బిరుదును ప్రదానం చేసి సత్కరించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించి నీటి పంపుల తయారీ రంగంలో కుమార్ పంప్స్ సంస్థను స్థాపించిన కొత్త సుబ్రహ్మణ్యం ఆ సంస్థను జాతీయ స్థాయికి తీసుకెళ్లారని స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి అన్నారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం 75వ
జన్మదిన వేడుకల్ని శుక్రవారం రాత్రి ఆశ్రమంలో వృద్ధుల మధ్య ఘనంగా నిర్వహించారు. జన్మదిన కేక్ ని కట్ చేశారు. పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన సుబ్రహ్మణ్యం సమాజాన్ని గురించి పట్టించుకున్నారని, విద్యా, వైద్యం, ఆధ్యాత్మిక రంగాల్లో సేవలను అందించు వితరణశీలిగా వాసికెక్కారని రామలింగాచారి సోదాహరణంగా తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా తెనాలి బంధు బిరుదును ప్రదానం చేసి సత్కరించారు. సుబ్రహ్మణ్యం అంకిత భావాన్ని, సమాజ సేవ ఆశయాన్ని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి భావన్ నారాయణ, పావులూరి నరసింహారావు, కార్యక్రమానికి సహకరించిన గుడిపుడి అశోక్ తదితరులు పాల్గొన్నారు. తనకు జరిగిన సత్కారానికి కొత్త సుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలిపారు. సుబ్రహ్మణ్యం గారంటే జనాల బంధు. ఎందుకు బంధు అని అంటే అందరికీ సహాయం చేసే గుణం ఒక తెనాలిలో సుబ్రహ్మణ్యం గారికి ఉన్నది. గాంధీ ఆశ్రమం తరఫున వారికి ఈ ఫౌండర్స్ డే అంటే ఫ్యాక్టరీ పెట్టిన రోజే వారి బర్త్డే, ఆ బర్త్డేనే ఈ బర్త్డే. ఇది సస్యశ్యామలంగా 100 ఏళ్ళు వర్ధిల్లాలని అనేక మంది ఉపాధికి దారి చూపుతూ ఆదర్శంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారిని నేను అభినందిస్తూ వారికి నమస్కారం తెలియజేస్తూ తెనాలి బంధు అనే బిరుదుని వారికి ప్రసాదిస్తున్నాను గాంధీ గారి సమక్షంలో. ఆల్రెడీ ఎప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు రామలింగాచారి గారు అంటే గాంధీ ఆశయాలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు కాకుమాన వెంకటరావు గారు, సుబ్బారావు గారు, కాకుమాన సుబ్బారావు గారు ఆయన పెంచుకున్నందుకు తన భావాలు చిన్నప్పటి నుంచి కూడా అదే భావం. అది అసలు అది ఎంత డెడికేషన్ అంటే చెప్పడానికి లేదు. ఆయన చేసే సేవలు అందరూ తెలుసు. అంటే ఇది ఒక పెద్ద గురుతర బాధ్యత మీద నెత్తిపై పెట్టుకున్నాడు. చక్కగా చేసుకుంటూ వస్తున్నాడు, చెప్తున్నాడు, మంచిగా చాలా గొప్ప పనులు చేస్తున్నాడు. అంటే మహాత్మా గాంధీ అంటే తిరిగిన వాళ్ళు ఎవరు ఉండరు. అంటే మహానుభావుడు, ఈ దేశానికే స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి. భారత్లో చదివి ఉన్నతంగా ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి కూడా వచ్చి ఇండియా తన ప్రజల కోసం మళ్ళీ కొల్లాయకుండా కట్టి ఇంటి ప్రజల్లో తిరిగి ప్రజల్లోనే కలిసిపోయాడు. పట్టణానికి చెందిన శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం ఈ శనివారం కూడా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. స్థానిక బాలింజరావుపేటలో ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో 7 కొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం శనివారం నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో తెనాలి 3 టౌన్ సీఏ శాంబశివరావు, పట్టణ అరివేశ సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు, శ్రీ వెంకటేశ్వర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి ఏవి నరసింహారావు, కోశాధికారి కొత్తమాసు యజ్ఞ ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్తలు గుడివాడ శివప్రసాదరావు, కోట మోహన్ రావు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని పూజలు జరిపారు. 3 టౌన్ సీఐ సాంబశివరావు మాట్లాడుతూ తెనాలిలో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి తన వంతుగా 10,000ను అందజేస్తున్నట్టు తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వీ కిరణ్ కుమార్ మాట్లాడారు. నవంబర్ 22న ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం 7 శనివారాలు జరుగుతుందని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడిపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చ కిషోర్, కాలపల్లి రాజశేఖర్, కోట రవిశంకర్, బచ్చు లీలా ప్రసాదరావు, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. నేను కూడా బాగా డివోషనల్గా పోలీస్ ఆఫీసర్ కాబట్టి అందరూ అనుకుంటారేమో, నా నరాన కూడా ఎప్పుడూ డివోషన్ ఉంటుంది. దైవభక్తి నిజంగా అంటే సందర్భోచితం కాబట్టి చెప్తున్నా. నేను కూడా ఒక గణపతి మండపాన్ని, పక్కనే పరమేశ్వరుడి శివలింగాన్ని కట్టించి రీసెంట్గా సత్యమ్మ తల్లి గుడి కూడా మా ఊర్లో అంటే ఇప్పటికి 2 టెంపుల్స్ కట్టించాను. మనకి ఎన్ని ఆస్తులున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, మనకి కరుణా కటాక్షాలన్నీ ప్రసాదించాల్సింది మాత్రం భగవంతుడే. ఈ 100% మనకి అంత ఆస్తుంది, ఇంత ఆస్తుంది, అంత అధికారం ఉంది, ఇంత ఉంది, మన ఒంట్లో ఏది ఎక్కువైందో మొత్తం కూడా భగవంతుడు చక్కగా తీసేస్తాడు. మనకి ఏది అవసరమో నిజంగా ఇంతమంది పట్టణంలో ఇంతమంది ప్రజలుంటే అలలో మీ ఒక్కరు మాత్రమే ఇక్కడికి వచ్చారంటే ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉండబట్టే 7 దాకా వచ్చారు. నేను యాక్చువల్గా గణపతి పరమేశ్వరుడి భక్తుడిని. తర్వాత రీసెంట్గా బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను. బ్రహ్మోత్సవాలకు వెళ్ళాక మెట్ల దగ్గర నాకు డ్యూటీ పడింది.
మెట్ల కానించే భక్తులందరూ కూడా కాలినడకన నడుచుకుంటూ వెళ్తారు. సరే కొద్దిగా ఒళ్ళు బద్ధకం ఉంటుంది. సరే అందరు పోతున్నారుగా భక్తులు, మనకెందుకు అక్కడ కూర్చొని ఉద్యోగం చేస్తున్న క్రమంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్టుగా ఒకసారి కొండెక్కురా అంటే కొండెక్కుతూ ఉన్నా, కొండెక్కేటప్పుడు అనిపించింది. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి ప్రత్యేకంగా వెళ్ళింది అయితే మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. గుడి ఎక్కే లోపు 2 గంటలు పట్టుద్ది, 1 గంట 6 నిమిషాల్లో మెట్లన్నీ ఎక్కేసేసాము. ఎక్కాక అనిపించింది జీవితంలో నన్ను ఇప్పుడు మొక్క తాకనీయకుండా చేసేసాడు. నేను 2 బిర్యానీలు అమాంతంగా తినేసేవాడిని, ఇప్పుడు ఆమె ప్యూర్ వెజిటేరియన్. అంటే బ్రహ్మోత్సవాలకు వెళ్ళాక నాకు అనిపించి ఓహో వెంకటేశ్వర స్వామి ఇంకా చాలేరా, నువ్వు తిన్న మొక్కలన్నీ పక్కన పడేసి నీ ఆరోగ్యాన్ని శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం పడింది, ఇంకా నువ్వు కంప్లీట్గా శాకాహారానికి వచ్చేసి మాంసాహారం ముట్టకు అని. సో అప్పటి నుంచి అయ్యో నమో వెంకటేశాయ అనుకొని స్వామివారి భక్తుడిని కూడా అయిపోయాను. అదే వెంకటేశ్వర స్వామి మహిమ, భగవంతుడి ఆశీస్సులు ఉండటం అనేది సామాన్య విషయం కాదమ్మా. అందరికీ ఉండదు. మనం వెయ్యో చేసేసి దేవుడి దగ్గరికి పోయి ఏదో మొరపెట్టేసుకుంటే క్లియర్ చేస్తాడు అనుకునేది మాత్రం అది ఒట్టి భ్రమ. సుఖజీవనం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ అతి త్వరలోనే ఈ గుడి ప్రారంభం జరగాలని, మేము ఇక్కడ ఉండగానే గుడి కంప్లీట్ అయితే చాలా సంతోషిస్తాం. ఈ శుభ సందర్భం నన్ను కూడా ఇక్కడ పిలిచారు కాబట్టి ఇక్కడ కమిటీ వారికి ఒక 10,000 రూపాయలు నా తరఫున నేను ఇక్కడ ఈసారి భగవంతుడికి మనం ఇచ్చేది కాదు, భగవంతుడికి మనకు అనుగ్రహం ఇవ్వబట్టి అవి ఇప్పుడు తెచ్చి వెంకటేశ్వర స్వామి తన స్థలాన్ని తన ఎంచుకున్నట్టుగా ఈ యొక్క ప్రాంతంలో 4 మాడవీధుల మధ్యలో నా యొక్క క్షేత్రం ఉండాలి అని చెప్పి ఆయన ఆశీస్సులతో మధ్యలో చలంబాబు గారి యొక్క మనసులో దూరి మన విఘ్న శ్రీనివాస ట్రస్ట్కి 300 గజాల స్థలాన్ని ఉచితంగా అందజేస్తున్నందుకు వారికి నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఆ యొక్క మధ్య చలంబాబు గారి స్థలానికి పడమర వైపున తూర్పు వైపున ఉన్నటువంటి వేరే యొక్క స్థలాలను కూడా విక్రయించడానికి ఆ యొక్క యజమానులు ముందుకొచ్చి మనకి అంగీకారం తెలిపినందుకు కూడా వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారి కుటుంబాలకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. నారాయణ అక్షాక్షర దివ్య క్షేత్రం అనేది తెనాలి ప్రాంతానికే కాదు, గుంటూరు జిల్లాకే కాదు, రాష్ట్రంలోనే ఒక గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుండడానికి గొప్ప నిదర్శనం అంటే తెనాలి పట్టణంలో తొలిసారిగా నారాయణ అక్షాక్షరి యొక్క మంత్రంతో మహాస్తూపాన్ని కూడా. మాదక ద్రవ్యాలపై పోరాటానికి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకాస్త్రం సంకల్పం అని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. 2 దశలుగా జరిగే ఈ కార్యక్రమంతో జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం నివారణ అవుతుందని తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉత్తర్వులతో తెనాలి రూరల్ మండలం పరిధిలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఉద్దేశించి సంకల్పం కార్యక్రమాన్ని శనివారం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గడిగుంటపాలెంలో గల ఐటీఐ కాలేజీలో నిర్వహించారు. తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, రూరల్ సిఐ నాయబ్ రసూల్, తాలూకా ఎస్ఐకి ఆనంద్ పాల్గొన్నారు. సంకల్పం ద్వారా జిల్లాలోని అన్ని కాలేజీల విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాల దుష్ప్రభావాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. అలాంటి విద్యార్థుల్లో మార్పు తీసుకురావడం, మాదక ద్రవ్యాల అన్ని విధమైన అనర్థాలు వారికి తెలియజేయడం, సరైన దిశలో నడిపించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని గుర్తించి వాటిని డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందిస్తామని తెలిపారు. అన్ని కాలేజీల్లో విద్యార్థులతో ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థుల చేత డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతామని సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు. సెకండ్ ఏపీ స్టేట్ తాయిక్వాండో ఫెడరేషన్ కప్ పోటీలు తెనాలిలో అట్టహాసంగా ప్రారంభించారు. తెనాలిలోని శ్రీ లక్ష్మీ నరసింహ సోమయాజీ ఇండోర్ స్టేడియంలో సెకండ్ ఏపీ స్టేట్ తాయిక్వాండో ఫెడరేషన్ కప్ పోటీలను శనివారం ఘనంగా ప్రారంభించారు. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, ఇదిర పూర్ణచంద్రరావు, గుమ్మడి రమేష్, కుట్ర శ్రీనివాసరావు ఈ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు రాష్ట్ర తాయిక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి మాస్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. డైరెక్టర్ సుమన్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, రిఫరీ కమిటీ చైర్మన్ రోహిత్ వర్మ, అన్ని జిల్లా కార్యదర్శులు, రెఫరీలు పాల్గొన్నారు. వాళ్ళ నేర్చుకున్నటువంటి టాలెంట్ను ఇక్కడ పట్టుదలతో ప్రదర్శించి వాళ్ళ యొక్క సాధనకి, వాళ్ళ యొక్క శక్తిని నిరూపించుకునే దాంట్లో వాళ్ళు చూపిస్తున్నటువంటి టాలెంట్. ఎందుకంటే
చిన్న పిల్లలైనా కానీ వాళ్ళ యొక్క పట్టుదల చూస్తుంటే ఏదైనా మేము సాధించగలం, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనేటటువంటి ఒక గొప్ప పట్టుదలతో వీళ్ళ యొక్క ఇక్కడ టాలెంట్ని చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చదువులకే పరిమితం అవుతున్నారు కానీ స్పోర్ట్స్లో చాలా తక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ తైక్వాండో అనేది శారీరకమైనటువంటి స్ట్రెంత్తో పాటు ఒక గొప్ప ఈవెంట్ ఇది. రాబోయే రోజుల్లో ఈ ప్లాట్ఫారం మీద ఏదైతే మీ టాలెంట్ని చూపించుకోవడానికి వచ్చారో రాబోయే రోజుల్లో కూడా నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ రాష్ట్రానికే కాకుండా భారతదేశంలోనే ఈ తైక్వాండో అంటే ఇక్కడున్న చిన్నారుల్లో రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మీ పేర్లు వినపడే విధంగా చిన్నారులు గుర్తుపెట్టుకోండి, సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది క్రీడలైనా సరే, చదువైనా సరే. ఇది ప్రతిభ చూపించటమే కాదు, అది మీరు శారీరక దృఢత్వానికి కానీ అలాగే మీ మనోవికాసానికి కానీ ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయి. ఈ క్రీడలతో పాటు మీరు మంచి చదువులు చదువుకుని మంచి వృత్తిలోకి కూడా రావాలని కోరుకుంటున్నాం. ఈ ప్లాట్ఫారం ద్వారా మీరందరూ ఈరోజు పోటీల్లో నెక్కి జనవరి 18, 19 జైపూర్లో జరుగుతుందని చెప్పేసి ఇప్పుడే మీ కోచ్ మీ సార్లు చెప్పారు. అక్కడికి మీరు నేషనల్ ఈవెంట్కి కూడా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరంతా మీ యొక్క ప్రతిభని చూపించి మీరు ఇంకా ఎదగాలని, నేషనలే కాదు ఇంటర్నేషనల్ కూడా మీరు వెళ్ళాలని చెప్పేసి ఈ పిల్లలకు పోటీల్లో పాల్గొనే పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా మానసికంగా వికాసం చెందాలంటే క్రీడల్లో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ కాకుండా ఈ యొక్క క్రీడల్లో ఇక్కడే సెలెక్ట్ అయిన వాళ్ళని జైపూర్ 18, 20 తారీఖుల్లో నేషనల్ సెలక్షన్స్ ఉన్నాయన్నారు. అక్కడికి అందరూ కూడా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అక్కడి హిందువులకు మద్దతుగా పలు హిందూ సంస్థల ఆధ్వర్యంలో తెనాల్లో నిరసన తెలియజేశారు. కొవ్వొత్తులను వెలిగించి మానవహారంగా ఏర్పడ్డారు. పట్టణ గాంధీ చౌక్లో శనివారం సాయంత్రం వివిధ హిందూ సంఘాల నేతృత్వంలో కొవ్వొత్తులను వెలిగించి మానవహారం ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్లో అమానుషంగా దాడి చేసి దీపు చంద్రదాస్ను హత్య చేయటం, మరో హిందువు దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఆ దేశంలో హిందువులపై దాడులకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తూ నినాదాలు చేశారు. అక్కడి హిందువులకు మద్దతును తెలియజేశారు. హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్, విశ్వ హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా సహ సంయోజక పొట్టి మూర్తి, లక్ష్మీ శ్రీనివాస, కారంపూడి రమాదేవి, తాడేపల్లి మూర్తి, మాజేటి శారద, విహెచ్పి నుండి కోట రాజేష్, రామాంజనేయులు, బీజేపీ వెస్ట్ మండల ప్రెసిడెంట్ సందీప్ రాజు, అడప సంపత్, నందకిషోర్, మైలా హరికృష్ణ, జనసేన నేతలు కోట పున్నారావు, అమ్మిశెట్టి హరికృష్ణ, ఎంపీటీసీ బి పృథ్వీ, వెచ్చ శామ్, తూనుగుంట్ల విజయ్ కుమార్, విహెచ్పి ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు పాల్గొన్నారు. గత 8 నెలలుగా బంగ్లాదేశ్లో హిందువులపై అమానుషమైనటువంటి దాడులు, హిందూ మహిళల్ని అత్యాచారాలు చేసి చంపడం చాలా సర్వసాధారణమైపోయింది. గత 8 నెలల్లో హిందువులపై జరిగిన దాడులు 2800. దాంట్లో 2000కు పైగా కేవలం హిందూ మహిళల మీద అత్యాచారాలు. సో అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బంగ్లాదేశ్లోని హిందువులు బతుకుతూ ఉన్నారు. అవన్నీ కూడా చూస్తూ ఉంటే మనసంతా కూడా కలిసివేస్తూ ఉంది. బంగ్లాదేశ్ మనకి ఎంతో దూరం లేదు. బెంగాల్కి బంగ్లాదేశ్కి ఒక అడిగే దూరం. గాజాలో ఏదేదో జరిగిపోయిందని చెప్పి లేచిన నోర్లు ఈ రోజున బంగ్లాదేశ్లో 2800 దాడులు జరిగితే మహిళల మీద కనీసం కిమ్మలు లేవు. సో ఈ పరిస్థితి అంతా మారాలి. బంగ్లాదేశ్ హిందువులకి, ముఖ్యంగా బంగ్లాదేశ్ మైనారిటీ ఆడపిల్లలకి, బంగ్లాదేశ్ మహిళలకి కూడా న్యాయం జరగాలి. బంగ్లాదేశ్లో మొన్న గత 22 రోజులుగా జరిగినటువంటి సంఘటన చూసుకుంటే 22 రోజుల్లో 12 మందిని చంపేశారు.
మన హిందూ స్త్రీలని మానభంగం చేశారు. అందులో 1000 మంది పైచిలకు 15 సంవత్సరాల లోపు పిల్లలు. అంటే అక్కడ ఏ రకంగా మనం హిందువులు బాధించబడుతున్నారు మతం పేరుతో. మనందరం కూడా బంగ్లాదేశ్ మనకి ఎంతో దూరంలో లేదు. మన హిందువులందరం కూడా మనం మేల్కోకపోతే అదే పరిస్థితి ఇక్కడికి రావచ్చు. కాబట్టి మన దగ్గరలో ఎవరైనా బంగ్లాదేశీయులు కానీ ఎవరైనా ఉన్నట్టయితే మనందరం ఇది ఒక బాధ్యతగా గమనించి వాళ్ళని మనం చట్టానికి పట్టించాలి. లేదా వాళ్ళ ఐడెంటిటీని మనం ప్రశ్నించి మనం ఇది ఒక బాధ్యతగా ఒక విధిగా వాళ్ళందరినీ మనం గుర్తించి ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెనాల్లో తీసుకుంటే మగ్గం వర్క్ చేసేవాళ్ళు బంగ్లాదేశ్ సైడ్ నుంచి అంటే కలకత్తా సైడ్ నుంచి చాలామంది వచ్చారు. ఇక్కడ మా వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళలో చాలామంది బంగ్లాదేశీలు ఉన్నారు, మన లోకల్ వాళ్ళు తెలియక వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారని. కాబట్టి ఇక్కడ లోకల్లో ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పనిలో పెట్టుకున్నారో వాళ్ళని ఒక్కసారి మన దేశ భద్రత దృష్ట్యా మన ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ ఐడెంటిటీని మీరు ప్రశ్నించండి. వాళ్ళు ఏదో 100 రూపాయలు తక్కువకు వస్తున్నారు మనకి డబ్బులు మిగిలితే అని ఆలోచించొద్దు. మన దేశ భద్రత మన భద్రత మనకి ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు. బంగ్లాదేశ్లో ఈరోజు మానవత్వం మొత్తం మంట కలిసిపోయింది. ఒక్కరు కూడా ఈరోజు ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు భారతదేశంలో స్థిరత్వం ప్రపంచం మొత్తం అస్థిరత్వం కొనసాగుతుందంటే భారతదేశంలో సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్ల అని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. దేశంలో ఈ భారతదేశంలో ఏ కులం ఏ మతం అనేది లేకుండా లౌకికంగా భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వంగా బతుకుతూ అందరం మమేకమై అన్నదమ్ములా బతుకుతున్నటువంటి ఈ దేశం సురక్షితంగా ఉందంటే నరేంద్ర మోడీ లాంటి నాయకులు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఈరోజు దేశంలో ఉండడమేనని మేమందరం కూడా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేసే ప్రతి నాయకుడికి, దేశంలో ఉన్న ప్రతి నాయకుడికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. వివాహితుల సంబంధం హత్యాయత్నానికి దారితీసింది. ఈ కేసులో గాయపడ్డ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహితుల సంబంధాలు నేరాలకు దారితీస్తున్నాయి. ఇందుకు ఎన్నో నిదర్శనాలు. తెనాల్లో తాజాగా జరిగిన హత్యాయత్నం మరో నిదర్శనంగా చెప్పవచ్చు. పట్న సుల్తానాబాద్లో నివసిస్తున్న మహిళ ఒకరు కొంతకాలం క్రితం అక్కడి నుండి వచ్చేసి రామలింగేశ్వరపేటలోని రైస్ కాలనీలో నివసిస్తుంది. భర్త గంగను వదిలేసి ఆంజనేయులు అనే వ్యక్తితో వివాహితుల సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసిన ఆ మహిళ భర్త కక్ష కట్టాడు. శుక్రవారం రాత్రి ఈ రైస్ కాలనీకి వెళ్లాడు. తన భార్యతో సంబంధం కలిగి ఉన్న ఆంజనేయులపై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ ఆంజనేయుల్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైస్ కాలనీ తెనాలి 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి రైస్ కాలనీలో ఒక స్టాబింగ్ ఒకటి జరిగింది. ఇందులో డేరంగుల ఆంజనేయులు అనే అతన్ని గంగా అనే అతను స్టాబింగ్ చేశాడు. రీజన్స్ ఏంటనేది ఇంత మటుకు తెలియదు. కానీ బట్ ఏంటంటే ఫ్యామిలీ అఫైర్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలో జరిగింది. రిపోర్ట్ తీసుకుంటా ఉన్నాం. క్లూస్ టీమ్ని కూడా పిలవటం జరిగింది. పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. పొడిచినటువంటి గంగా అనే అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పరారీలో ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాం. టీమ్స్ని ఫామ్ చేశారు డిఎస్పీ గారు, తెనాలి డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెతికి పట్టుకుని త్వరలోనే కోర్టు ముందు హాజరు. తెనాలి రూరల్ పరిధిలో 2 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో అదృష్టవశాత్తు ఒకరికి ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తెనాలి విజయవాడ రహదారిలో సోమసుందరపాలెం సమీపంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తెనాలి వైపు వస్తున్న మోటార్ బైక్ను వెనుక నుండి వస్తున్న లారీ ఢీకొంది. బైక్ 20 అడుగుల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న భాస్కర్ అనే వ్యక్తి అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే లారీకి బ్రేకులు పడలేదని డ్రైవర్ చెబుతున్నట్లు సమాచారం. అయితే గాయపడిన వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స చేయించమని చెప్పినా తనకేం సంబంధం లేదని కేసు పెట్టుకోమని డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. పేరు భాస్కర్ అండి. నేను విజయవాడ నుంచి తెనాలి వస్తున్నాను. ఆటోనగర్ దగ్గరికి వచ్చేటప్పుడు వెనక నుంచి ఒక లారీ వచ్చి గుద్దింది. దగ్గర 20 అడుగుల పైన కిందకేసి ఫ్రంట్ టైర్ల కిందే 20 అడుగుల దగ్గరగా 4 కేసులు ఆకొని వచ్చింది. అడిగితే ఏమో తర్వాత లేచిన తర్వాత అందరూ చూశారు, లేపారు అందరూ. నాకు మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా బాగా దెబ్బలు తగిలినాయి. తర్వాత బ్యాక్ స్పైనల్ కార్డ్ దగ్గర కూడా దెబ్బలు తగిలినాయి. డ్రైవర్ని అడిగితే బ్రేక్ పడలేదు అని చెప్పి మాట్లాడితే, సరే బాబాయ్ నాకైతే పర్లేదు, దెబ్బలు తగిలినాయి, మిగతా అంటే చచ్చిపోతే నాకే ఉంది, నాకు బండి కాగితాలన్నీ ఉన్నాయి, స్టేషన్లో కేసు పెట్టుకుంటే గంటలో బయటకు వచ్చేస్తాయి, ఎవరేం చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు రెక్లెస్గా. నాకేం పట్టలేదు, వెళ్ళి పెట్టుకోండి, కేసు పెట్టుకోండి
ఏముంది గంటలో వచ్చేస్తాను నేను బయటికి, లారీ అన్ని రెండో రోజు లారీ వచ్చేస్తుంది, చేతనే చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్నారు, ఏం సమాధానం లేదు. కనీసం కొన్ని హాస్పిటల్ తీసుకెళ్ళమన్నా సరే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, తర్వాత చూసుకుంటాను నేను అన్నట్టు మాట్లాడుతున్నాను. సార్ నేను ఆటో నగర్ నుంచి బయలుదేరాను. శ్యామసుందరపాలెం దగ్గరలోకి వస్తుంటే ఏంటో లారీ లెఫ్ట్ సైడ్కి తిరుగుతుందండి. ఏంటో అని చూస్తే బంపర్ కింద మనిషిను స్కూటీ పడిపోయిందండి. ఈడ్చుకొచ్చాడు, ఆగింది. ఆగినాక అన్ని లేపామండి, బండి పక్కన పెట్టాం. జరిగిందండి ఇట్లా. నా పేరు రాంబాబు. రూరల్ మండలం అంగలకుదురులో ఎదురెదురుగా వస్తున్న 2 బైక్లు ఎదురోజు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు తగిలినట్టు తెలిసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాదక ద్రవ్యాలపై తిరుగులేని అస్త్రం సంకల్పం. గుంటూరు జిల్లా ఎస్పీ ఉత్తర్వులతో జిల్లాలో విస్తృతంగా అమలు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నివారించడమే లక్ష్యం. జగ్గడిగుంటపాలెం ఐటీఐ కాలేజీలో సంకల్పం కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు. నటనలోనూ పరిపాలనలోనూ తిరుగులేని ఎన్టీ రామారావు తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన మహానేత. అంగలకుదురులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ శంకుస్థాపనలో టీడీపీ నేతలు. అంగలకుదురులో వచ్చే నెల 22న అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠ ద్వితీయ వార్షికోత్సవం. బ్రోచర్ ఆవిష్కరించిన శ్రీ సీతారామదాస స్వామి హిందూ ఐక్యవేదిక నాయకులు. తెనాలిలో ఒకే రోజు 2 రోడ్డు ప్రమాదాలు, బాధితులకు స్వల్ప గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.